ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్ కప్లో టీమిండియా ఓపెనర్లు పెద్దగా రాణించడం లేదు. అలాగే మిడిల్ ఆర్డర్లో రవీంద్ర జడేజా, శివన్ డూబే కూడా అంతగా రాణించలేకపోతున్నారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో రాగానే శివన్ డూబే 6 కొట్టాడు. మొత్తంగా 7 బంతుల్లో 10 పరుగులు చేసి రషీద్ ఖాన్ బౌలింగ్లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ఐపీఎల్లో 6ల మొత్తం మోగించి సెలెక్టర్ కంట్లో పడ్డాడు శివన్ డూబే. అలాగే డూబేకి వరల్డ్ కప్లో అవకాశం ఇస్తే దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాడు. బౌలింగ్లో కూడా పెద్దగా ఉపయోగపడటం లేదు. ఈ మాత్రం దానికి రింకు సింగ్ని రిజర్వ్ ప్లేయర్గా ఉంచి డూబేని ఆడించడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ కీ ప్లేయర్ అయిన రవీంద్ర జడేజా ఈ వరల్డ్ కప్లో అటర్ ఫ్లాప్ అవుతున్నాడు. గ్రూప్ స్టేజ్లో కూడా పెద్దగా రాణించింది ఏమీ లేదు. రన్స్, వికెట్లు అలాగే క్యాచ్లు కూడా తీయలేకపోతున్నాడు. నిన్న జరిగిన ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లో మాత్రం 1 వికెట్ అలాగే 2 క్యాచ్లు అందుకున్నాడు. ఇక బ్యాటింగ్లో 5 బంతుల్లో 7 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మొదటి 3 విజయాల్లో భాగంగా లేని జడేజా ఫీల్డింగ్లో మాత్రం పర్వాలేదనిపించాడు. అలాగే బ్యాటింగ్లో వరుసగా విఫలమవుతున్నాడు. ఇలా అయితే ఆస్ట్రేలియా బంగ్లాదేశ్తో ఆడినప్పుడు రాణించగలరా, అలాగే వీరి మెరుపులు చూపించగలరా అనేది అభిమానుల్లో సందేహం నెలకొంది. వీరిద్దరూ ఒక్క ఐపీఎల్లోనే ఆడేది, టీమిండియాలో ఆడలేరా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇక టీమిండియా రెండో మ్యాచ్లో అనగా బంగ్లాదేశ్పై కీలక మార్పులు చేయాల్సిన అవసరం అనేది ఎంతైనా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.